హాయ్ అండి. ఈరోజు మీకు కాకరకాయ కూరని చాలా టేస్టీగా చేదు లేకుండా ఎలా వండుకోవాలో చూపిస్తాను. చూడండి, ముందుగా కాకరకాయలని నీట్గా వాష్ చేసుకోండి. వారంలో కనీసం 2 సార్లైనా మనం కాకరకాయ కూర తినాలండి. హెల్త్కి చాలా మంచిది కాకరకాయ కూర. చాలామంది చేదు ఉంటుందని ఇష్టపడరండి, కానీ నేను చూపించిన విధంగా వండి చూడండి, మీకు అసలు చేదుగానే అనిపించదు. చూడండి, ఇలా పొడవుగా ముక్కల్ని కట్ చేసుకోండి. బాణీ పెట్టేసి ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేసేసుకోండి. ముందుగా కాకరకాయ ముక్కల్ని వేసి ఫ్రై చేయండి. కాకరకాయ ముక్కలు కొంచెం వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసేసుకోండి. ఇలా మూత పెట్టకుండానే ముందుగా వీటిని కాకరకాయ ముక్కలు వేగిపోయేలాగా ఫ్రై చేయండి. ఇవి వేగుతున్నప్పుడు ఇందులో కొంచెం అంత చింతపండు వేసుకోండి. చింతపండు వేయటం వల్ల కాకరకాయ ముక్కల్లో ఉన్న చేదు అనేది తెలియదండి, విరిగిపోతుంది. ఇప్పుడు కాకరకాయ ముక్కలు బాగా మగ్గిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత చిటికెడు పసుపు వేయండి. 1 స్పూను ఉప్పు వేసి బాగా కలిసేలాగా కలిపేసి మూత పెట్టి మగ్గనివ్వండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఇది త్వరగా అయిపోతుంది. చూడండి, కూర అంతా మగ్గిపోయింది. తర్వాత కచ్చాపచ్చాగా దంచిన ఎల్లిపాయ ముక్కలు, తగినంత కారం వేసేసుకోండి. స్టవ్ కట్టేసిన తర్వాత కొంచెం అంత మెంతుపిండి వేసుకోండి. అసలు ఈ కూర చేదనేదే ఉండదండి. పంచదార కానీ బెల్లాన్ని కానీ అస్సలు యూజ్ చేయొద్దు. పంచదార వేయటం వల్ల టేస్ట్ అనేది మారిపోతుందండి, బెల్లమైన పంచదార. ఇలా మీరు చేసుకొని చూడండి, అస్సలు చేదు ఉండదు. నేను వీడియోలో చూపించిన విధంగా మీరు ఇలా వండి చూడండి, చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా వండితే కాకరకాయ కూర చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా వండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా హెల్తీగా కాకరకాయ కూరని వండేసుకోండి.